హాయ్ అండి, అందరికీ శుభోదయం. శుభ గురువారం. అందరూ టీ కాఫీలు బ్రేక్ఫాస్ట్లు అయినాయా? నా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో వచ్చేసి ఇది 5:30 6 మధ్యలో అండి. ఫస్ట్ ఇంట్లో పని కంప్లీట్ అయిన తర్వాత దేవుని కోసం స్వీట్ చేస్తున్నాను. ఈరోజు స్వీట్ వచ్చేసి శనగపప్పు ఉడకబెట్టాను. బాగా ఉడికిన తర్వాత కొంచెం గ్లాస్ ఏమో తీసుకున్నాను, అందుకే కుక్కర్ పెట్టలేదు, తొందరగానే అయిపోతుంది. కానీ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాను. ఇవి డ్రై ఫ్రూట్స్ దేవునికి శనగపప్పుతో పెసరపప్పుతో ఏమైనా చేసి పెట్టచ్చు. కందిపప్పు మాత్రం పెట్టద్దు అసలు. ఫెస్టివల్స్ అప్పుడు కూడా కందిపప్పు కర్రీ చెయ్యము మేమైతే. మా అమ్మ చేయొద్దు ఉంటుంది, అందుకే చెయ్యము. మిగతా మామూలు డేస్లో అయితే చేసుకోవచ్చు, కానీ పండుగలకి ఫెస్టివల్స్కి దేవునికి వాడకూడదట కందిపప్పు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో ఎవరు చూడట్లేదు, లైక్ చేయట్లేదు అసలు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫుల్ వీడియోస్ చూస్తే మీకు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి షేర్ అవుతుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కూడా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఎవరు చూస్తేనే కదా నాకు కూడా మీకు నచ్చుతుందని అర్థమవుతుంది. నేను ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుంది, 2 years అవుతుంది. ఈ చిన్న ప్రయత్నం నెరవేరాలని కోరుకుంటున్నాను. వాచ్ అవర్ తొందరగా రావాలని. వీడియో చూస్తే వాచ్ అవర్ తొందరగా కంప్లీట్ అవుతుంది. అంటే వాచ్ అవర్ అసలు కంప్లీట్ అవ్వట్లేదు. 4,000 వాచ్ అవర్ వస్తేనే మానిటైజేషన్ అవుతుందట ఛానల్. నేను ఛానల్ అయితే 2 years అవుతుంది. అసలు వాచ్ అవర్ వస్తుంది, తగ్గిపోతుంది. మీరు ఫుల్ వీడియోస్ చూడడం వల్ల నా వాచ్ అవర్ పెరుగుతుంది. వ్యూస్ ఎక్కువ వస్తే వాచ్ అవర్ పెరుగుతుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. స్వీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్వీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను. ఎక్కువ చేయలేదు, కొంచెమే చేశాను దేవుని కోసమని. స్వీట్ కంప్లీట్ అయిన తర్వాత దేవునికి స్వీట్ పెడుతున్నాను. నైవేద్యం అన్నాను. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. తప్పులు ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఫుల్ వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. కొంచెం కోల్డ్ ఉంది, వాయిస్ బాగా రావట్లేదు ఫ్రెండ్స్.